నమస్కారం. ఈరోజు మనం ఒక మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్తో మొదలు పెడదాం. మన శరీరంలోని రక్తనాళాలన్నింటినీ ఒకదానికొకటి కలిపితే ఎంత పొడవుంటాయో తెలుసా? ఏకంగా మన భూమిని 2.5 సార్లు చుట్టేంత. అద్భుతం కదా? ఇంత పెద్ద నెట్వర్క్ మన శరీరమంతటా రక్తాన్ని నిరంతరం పంప్ చేస్తూ ఉంటుంది. మరి ఇంతటి కీలకమైన ఈ ధమనుల వ్యవస్థ ఎప్పుడు క్లీన్గా, హెల్దీగా ఉండాలంటే మన ఆహారం ఎలాంటి సైంటిఫిక్ రోల్ ప్లే చేస్తుందో ఈరోజు డీటెయిల్డ్గా విశ్లేషిద్దాం. ఈ విశ్లేషణలో ధమనులను శుభ్రపరిచే 10 అత్యుత్తమ ఆహారాల గురించి మాట్లాడుకోబోతున్నాం. అయితే ఏదో ఆ లిస్ట్ చదివేసి వదిలేయకుండా అసలవి లోపలికి వెళ్ళాక మన గుండెకు, రక్తనాళాలకు ఎలా మేలు చేస్తాయి, వాటి వెనుకున్న ఖచ్చితమైన మెకానిజమేంటో లోతుగా చూద్దాం. సరే, డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్లే ముందు ఈరోజు మన రోడ్ మ్యాప్ ఏంటో ఒకసారి చూద్దాం. ఈ ఆహారాలను వాటి పనుల ఆధారంగా 5 భాగాలుగా విడదీయొచ్చు. 1. చెడు కొలెస్ట్రాల్ను టార్గెట్ చేయడం. 2. రక్తనాళాల గోడలకు రక్షణ కల్పించడం. 3. ధమనులు గట్టిపడకుండా చూసుకోవడం. 4. రక్త ప్రసరణను మెరుగుపరచడం. మరియు 5. ఇవన్నీ కలిపిన ఒక సంపూర్ణ ఆహార విధానం. ఓకే, ఇక మొదటి అడుగు చెడు కొలెస్ట్రాల్ను టార్గెట్ చేయడం. అంటే మన రక్తనాళాల్లో ఎలాంటి ట్రాఫిక్ జామ్ లేకుండా దారిని క్లియర్ చేయడం అన్నమాట. ఇక్కడ ఓట్స్ మరియు అవకాడోలు ఎలా ఒక సూపర్ టీంలా పనిచేస్తాయో గమనించండి. ఓట్స్లో బీటా గ్లూకాన్ అనే ఒక అద్భుతమైన సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది. ఇది మన కడుపులోకి వెళ్లగానే అచ్చం ఒక స్పాంజ్లాగా మారిపోయి కొలెస్ట్రాల్ రక్తంలో కలవక ముందే దాన్ని పీల్చుకొని శరీరం నుండి బయటకు పంపేస్తుంది. ఇక అవకాడోల విషయానికొస్తే వీటిలో మోనో అండ్ సాచురేటెడ్ ఫ్యాట్స్ ఫుల్గా ఉంటాయి. ఇవి శరీరంలోని ఎల్డిఎల్ అంటే చెడు కొలెస్ట్రాల్ను అమాంతం తగ్గిస్తూనే గుండెకు కావాల్సిన మంచి కొలెస్ట్రాల్ను పెంచుతాయి. ఈ 2 ఫుడ్స్ మొదటి అడుగులోనే ఎలాంటి బ్లాక్స్ ఏర్పడకుండా పర్ఫెక్ట్గా ఆపుతాయి. ఇక్కడ ఒక ఆసక్తికరమైన ప్రశ్న వస్తోంది. సరే, చెడు కొలెస్ట్రాల్ను క్లియర్ చేశాం, బాగానే ఉంది. కానీ ఆ రక్తనాళాలకు ఫ్యూచర్లో ఎలాంటి డ్యామేజ్ జరగకుండా ఎలా కాపాడుకోవాలి? ఆ ప్రశ్నకు సమాధానమే మన రెండో విభాగం, రక్తనాళాల గోడల రక్షణ. అంటే ఇవి పర్ఫెక్ట్ ప్రొటెక్టర్స్లా నిలబడతాయన్నమాట. ఇక్కడ ఫ్యాటీ ఫిష్, ఆలివ్ ఆయిల్, అలాగే బెర్రీస్ ఈ 3 చేసే పనులు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఫ్యాటీ ఫిష్లో అంటే కొవ్వుండే చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి కదా. ఇవి రక్తనాళాల్లో వాపును, అదేనండి ఇన్ఫ్లమేషన్ను చాలా వరకు తగ్గిస్తాయి. ఇక ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్లో పాలిఫినాల్స్ అనే పవర్ఫుల్ యాంటీఆక్సిడెంట్లుండి ఇవి ఒక అద్భుతమైన షీల్డ్ లాగా పనిచేస్తాయి. ఇంకా బెర్రీస్ విషయానికొస్తే వాటిలోని యాంథోసైనిన్స్ రక్తనాళాల లోపలి పొరలను చాలా సురక్షితంగా రిపేర్ చేస్తూ స్ట్రాంగ్గా కాపాడతాయి. సింపుల్గా చెప్పాలంటే అసలు పాయింట్ ఏంటంటే ఈ ఒమేగా 3, పాలిఫినాల్స్, యాంథోసైనిన్స్ ఈ 3 కలిస్తే ధమనుల చుట్టూ అసలు ఛేదించలేని ఒక రక్షణ కవచం తయారవుతుంది. ఇది లోపల ప్లాక్ పేరుకుపోకుండా అడ్డుకోవడమే కాకుండా గోడలు ఎప్పుడు డ్యామేజ్ కాకుండా చూసుకుంటుంది. సరే, గోడలు స్ట్రాంగ్గానే ఉన్నాయి. కానీ నిరంతరం రక్తాన్ని పంప్ చేసే ఈ పైపులు గట్టిపడిపోకుండా ఎప్పుడూ ఫ్లెక్సిబుల్గా సాగే గుణంతో ఉండాలంటే ఏం చెయ్యాలి? అక్కడే మన 3వ విభాగం ఎంటర్ అవుతోంది. ధమనుల దృఢత్వాన్ని నివారించడం, కదలికను ఎప్పుడు స్మూత్గా మెయింటైన్ చేయడం అన్నమాట. ఒకసారి వాల్నట్స్ మరియు వెల్లుల్లిని తీసుకుంటే ఇవి ఒకే ప్రాబ్లంని 2 డిఫరెంట్ యాంగిల్స్లో ఎలా సాల్వ్ చేస్తాయో భలేగా ఉంటుంది. వాల్నట్స్లో L-ఆర్జినిన్ నుండి అది నైట్రిక్ ఆక్సైడ్ను ప్రొడ్యూస్ చేసి రక్తనాళాలు రబ్బర్లాగా ఈజీగా సాగేలా చేస్తుంది. వెల్లుల్లిలో ఉండే అల్లిసినేమో అసలు ధమనుల్లో కాల్షియం పేరుకుపోయి అవి గట్టిపడకుండానే ముందే ఆపేస్తుంది. అంటే ఒకటి ఫ్లెక్సిబిలిటీ ఇస్తే మరొకటి స్టక్ అయిపోకుండా ముందే జాగ్రత్త పడుతుందన్నమాట. ఇప్పుడు అటు రక్షణ దొరికింది, ఇటు ఫ్లెక్సిబిలిటీ కూడా వచ్చింది. మరి నెక్స్ట్ ఏంటి? రక్షించబడిన ఈ పైపుల గుండా రక్త ప్రవాహం ఎలాంటి బ్రేక్స్ లేకుండా స్పీడ్గా ఎలా వెళ్తుంది? ఇదే మన 4వ విభాగం, రక్త ప్రసరణను మరింత మెరుగుపరచడం, ఎలాంటి ఆటంకం లేని స్మూత్ ట్రాన్సిట్. పాలకూర, డార్క్ చాక్లెట్ వినడానికి వెరైటీ కాంబినేషన్లా ఉన్నా ఇవి చేసే మేలు అంత ఇంతా కాదు. పాలకూర లాంటి ఆకుకూరల్లో డైటరీ నైట్రేట్స్ ఫుల్గా ఉండి అవి రక్తనాళాలను కొద్దిగా వెడల్పు చేస్తాయి. దాంతో ప్రసరణ చాలా ఫ్రీ అవుతుంది. ఇక డార్క్ చాక్లెట్ విషయానికొస్తే ముఖ్యంగా కోకో ఎక్కువుండే డార్క్ చాక్లెట్లో ఫ్లేవనాల్స్ ఉంటాయి. ఇవి రక్తనాళాల గోడలను యాక్టివేట్ చేసి బ్లడ్ ఫ్లో ఎలాంటి అడ్డంకి లేకుండా స్మూత్గా వెళ్లేలా చేస్తాయి. ఇప్పటిదాకా మనం చూసిన ఫ్లెక్సిబిలిటీ, ప్రొటెక్షన్, బ్లడ్ ఫ్లో ఇవన్నీ విడివిడిగా చూస్తేనే చాలా గ్రేట్. కానీ
ఇవన్నీ కలిస్తే మాత్రం హృదయనాళ సమస్యలను దరిచేరనియని ఒక అల్టిమేట్ సేఫ్టీ నెట్ క్రియేట్ అవుతుంది. టోటల్ గుండె ఆరోగ్యానికి ఇదొక ఇనుప కోటలాంటిదనమాట. ఇక ఫైనల్గా మన 5వ విభాగం సంపూర్ణ ఆహార విధానం. టోటల్ రిస్క్ను ఎలా తగ్గించాలో చూద్దాం. మనం ఇందాక మాట్లాడుకున్న ఆహారాలన్నిటినీ కలిపి చూస్తే ఇదంతా ఒక మ్యూజికల్ ఆర్కెస్ట్రాలాగా అనిపిస్తోంది కదా. ఒక అద్భుతమైన సింఫనీ రావాలంటే అన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఎలాగైతే సింక్ అవ్వాలో, మన గుండె పర్ఫెక్ట్గా ఉండాలంటే ఈ ఆహారాలన్నీ కలవాల్సిందే. కేవలం ఏదో ఒక్కటి మాత్రమే తిని వదిలేకుండా ఈ న్యాచురల్ హోల్ ఫుడ్స్ అన్నింటినీ మన డైలీ లైఫ్లో భాగం చేసుకుంటే గుండె జబ్బుల రిస్క్ని సమష్టిగా చాలా సులభంగా తగ్గించుకోవచ్చు. ఇదంతా విన్న తర్వాత మనందరికీ ఒక ఆలోచన రావాలి. మన రక్తనాళాలను ఇంతలా కాపాడే ఈ బెస్ట్ ఫుడ్స్లో ప్రస్తుతం మన దైనందిన భోజన ప్లేట్లో ఏవి మిస్ అవుతున్నాయి? మన ఆహారపు అలవాట్లలో మనం చేసే చిన్న చిన్న మార్పులే లాంగ్ టర్మ్లో ఎంత పెద్ద లాభాలనిస్తాయో మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఈనాటి విశ్లేషణ మనందరికీ ఎంతో ఉపయోగపడిందని ఆశిస్తున్నాం. ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ కంటెంట్ కోసం ఈ విశ్లేషణను లైక్ చేయండి, ఇతరులతో షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త విశ్లేషణల కోసం బెల్ ఐకాన్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఏదైనా ఫిజికల్ థెరపీ లేదా ఎమర్జెన్సీ పెయిన్ రిలీఫ్ ట్రీట్మెంట్స్ కోసం డాక్టర్ గంగాధర్ ఫిజియోథెరపీ క్లినిక్ని తప్పక సంప్రదించండి. మరిన్ని వివరాల కోసం ఇక్కడున్న లింక్ని సందర్శించండి. థ్యాంక్ యూ.